హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హనుమ ఉపాసకులు చంద్రశేఖర్ శర్మ గారు. వారిని అడిగి ఆంజనేయ స్వామి పూజ రహస్యాలు మరియు హనుమ ఉపాసన రహస్యాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవా. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం జయప్రజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుదేవా, మిమ్మల్ని చూస్తుంటే హనుమను చూసినట్టే అంత ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీరు ఎప్పటి నుంచి ఆంజనేయ స్వామి ఉపాసన చేయటం మొదలుపెట్టారు? మీకు ఆంజనేయ స్వామికి ఎప్పుడు కనెక్షన్ స్టార్ట్ అయింది? 2015 సంవత్సరంలో కొంచెము ఆర్థికంగా ఫ్యామిలీ పరంగా కొద్దిగా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాను. మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉన్న టైంలో ఏం చేయాలో దిక్కుచోతనే పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని. 2016 జనవరి 1వ తారీఖు రాత్రిపూట 3 గంటలకి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి, అరే నీ సమస్యలకి పరిష్కారం కావాలి అంటే నా యొక్క ఉపాసన మొదలుపెట్టు, ఆలస్యం చేయకు, రేపటి నుంచే స్టార్ట్ చేయి అని చెప్పి ఆయన నుంచి ఆదేశం రావడం జరిగింది. నాకు ప్రత్యక్ష గురువు, నాకు మనో గురువు, నాకు అన్ని రకాలుగా ఆదర్శము ఆంజనేయ స్వామి. వేరే గురువులు ఎవరూ లేరు. ఆయన నుంచే నాకు ఉపదేశం రావటం 2/1/2016 నేను ఆంజనేయ స్వామి ఉపాసన మొదలుపెట్టడం జరిగింది. అంటే ఆంజనేయ స్వామి నుంచి మీకు ఉపాసన వచ్చిందన్నారు కదా, ఏదైనా మంత్రాన్ని ఉపాసించాడా స్వామివారు మీకు? అంటే ఉపాసన అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే అంటే కూర్చోవటం, ఆసనము అంటే కూర్చోవటము, అంటే దగ్గరగా, ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవటం. అంటే దగ్గరగా అంటే ఇప్పుడు మీరు నేను కూర్చున్నట్టుగా కాదు, మనసుగా ఆత్మపరంగా మనం భగవంతుడికి దగ్గరయ్యి ఆయనకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ తంత్రాలు కానీ పూజించటాన్ని ఉపాసన అంటారు. మనకు ఉపాసనలో కూడా ఆంజనేయ స్వామిది, కాళీమాత, దుర్గామాత బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఉపాసనలు. సో వీటిల్లో నాకు వచ్చిన అవకాశం ఏంటంటే ఆంజనేయ స్వామి దయ వల్ల ఆయన ఉపాసన అనేది ప్రారంభించాను. అక్కడి నుంచి కూడా నాకు ఆయన నుంచి కలలోనే ఆదేశాలు వచ్చేవి. ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏం పుస్తకం కొనాలో కూడా ఆయన నుంచి ఆదేశం వస్తేనే నేను గుంటూరు వెళ్ళి ఓ బుక్ స్టాల్లో ఆయన నుంచి నాకు ఇలా ఎక్కడికి వెళ్ళి ఇది కొనుక్కో అంటే అక్కడికి వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కొని నేను చదవటం స్టార్ట్ చేశాను. సో ఏం చదవాలి అనేది కూడా ఆయన నుంచే మొత్తం ఆదేశాలు వచ్చాయి. అప్పటి నుంచి అలాగే కొనసాగుతున్నాను. దానివల్ల నాకు చాలా పాజిటివ్గా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా జీవితం నడుస్తూనే ఉంది అప్పటి నుంచి. గురుదేవా, మీరు ఆంజనేయ స్వామి స్తోత్రాలు మంత్రాలే చదివారా, లేకపోతే హనుమాన్ విగ్రహానికి కానీ హనుమాన్ టెంపుల్ ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేసి హనుమ ఉపాసన చేస్తుంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే 2015 వరకు నేను మామూలుగా సాధారణమైన మనిషినే, ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఈ ఉపాసన మొదలుపెట్టిన తర్వాత నాలో తెలియకుండానే ఒక రకమైన మార్పు జరిగింది. 2017 నుంచి నేను అర్చకత్వం మొదలుపెట్టాను. నేను జాబ్ చేసుకుంటూనే విజయవాడలో ఒక టెంపుల్లో పార్ట్ టైంగా అర్చకత్వం చేసేవాడిని. ఒక వినాయకుడి ఆలయం అది. అక్కడ చేస్తున్నప్పుడే ఉపాసన, వినాయకుడి గుళ్ళో ఉన్నా కూడా నేను ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకునేవాడిని. ఎక్కడ ఉన్నా కూడా నాది ఆంజనేయ స్వామిదే నడిచేది ఎక్కువగా. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహానికి పూజ చేయటం అవన్నీ, ప్లస్ నా చదువుకునే మంత్రాలు తంత్రాలు. ఇప్పుడు మనకేంటంటే యంత్రము, మంత్రము, తంత్రము అని 3 రకాలు ఉంటాయి. యంత్రం అంటే మీకు మామూలుగా తెలుస్తుంది, ఇళ్ళకి నరదిష్టి తగలకుండా అలా యంత్రాలను పెట్టుకుంటూ ఉంటారు. దాని ప్రభావం మనకి ఒక 25% వరకే ఉంటుంది. యంత్రాన్ని మించింది మంత్రం. మనకు పురాణాలు అప్పటి నుంచి తర్వాత ఎన్నో రకాల అష్టోత్తరాలు, నమః అని మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మంత్రాలు. మంత్ర పఠనం వల్ల కూడా మనకు రెగ్యులర్గా చేయటం వల్ల ఒక 50-60% దాని రిజల్ట్ కనిపిస్తుంది. ప్రభావం బాగానే ఉంటుంది. దానికన్నా మించింది చాలా పవర్ఫుల్ తంత్రం. తాంత్రిక పూజలు, తంత్ర పూజలు అంటారు. తంత్రం అంటే ఏంటంటే మనకి ఇంకా పూర్తిగా ఏంటంటే ఆవాహనం చేసుకుని ఆ యొక్క దేవుడికి సంబంధించిన బీజాక్షరి మంత్రాలు, కొన్ని స్వాహా మంత్రాలు అని ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనకి పూర్తి ఆధీనంలోకి భగవంతుడు మనకి ఆధీనంలోకి రావటం, మనం భగవంతుడి ఆధీనంలోకి వెళ్ళటం, 2 జరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే 100%, 100% మీలో ఆ శక్తి వచ్చేస్తుంది. సో మీరు అప్పటి నుంచి ఏంటంటే తక్కువ మాట్లాడాలి, ఊరికి అనవసరంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మీ మాటలో కూడా ఎంతో శక్తి ఉంటుంది. మనం ఊరికి మనకు తెలుసో తెలియకో అనాలోచితంగా ఏదైనా అన్నా కూడా అక్కడ జరిగిపోతుంది. సో వాటి ప్రభావాలు నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. నా ఉపాసన మొదలుపెట్టాక నాకు చాలా అనుభవాలు జరిగాయి. గురుదేవా, ఆంజనేయ స్వామిని మీరు దర్శించారా? ఆంజనేయ స్వామి రూపం కానీ
వారి తేజస్సు కానీ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా ఇంకా ఇది చెప్పాలి అంటే నేను ఒక 22 సంవత్సరాల క్రితము అతిరాత్ర యాగం అని జరిగింది ఆ, మనకి. ఓకే. ఎక్కడంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఈ ఉప్పల్ దాటిన తర్వాత ఒక ఏరియాలో పెట్టారు. ఆ, సరే నాకు ఇలా యాగాలు హోమాలు అంటే ఇష్టము, అలా మామూలుగా వెళ్ళా. అది ఒక 5 రోజుల ప్రోగ్రామ్, చాలా పెద్దది. ఉమ్, కేరళ నుంచి నంబుద్రీస్ అని వాళ్ళు వచ్చి చేశారు, చాలా బాగా. ఆ, అక్కడ అనుకోకుండా వెళ్ళి ఆ రోజంతా అక్కడ ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే ఉమ్, ఒక యోగి, ఉమ్, ఒక యోగిని, ఆవిడ అమృతానందమయ్య ఆవిడ పేరు. ఓకే. ఆవిడ మామూలుగా ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్, యోగా శిక్షణలు అవి చేస్తుంటే నాకు తెలియదు అప్పటి వరకు. ఆవిడ ఒక చిన్న స్టాల్ లాగా పెట్టుకుని యోగాభ్యాసం ఎలా చేయాలి అని చెప్తుంటే అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళి ఒకసారి కూర్చున్నా. ఆవిడ చిన్న ముద్ర చెప్పింది. అంటే నాడీలు మనకి ఏంటంటే ప్రతి మనిషికి 72 నాడులు ఉంటాయి. ఈ నాడులని మొత్తాన్ని మనము ఒక దగ్గరికి కేంద్రీకృతం చేయొచ్చు. అంటే నాడీ యొక్క వ్యవస్థని మనం ఒక దగ్గరికి కనుక తీసుకోగలిగితే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవిడ ఒక ముద్ర చూపించింది, చూపిస్తాను. ఇలా పెట్టి ఇలా కూర్చుని ఈ ముద్రలో ధ్యానం చేయాలి. ఇది ముద్ర. ఈ ముద్రలో మీరు స్టార్టింగ్ ఒక 1 మినిట్ చేయమంది ఆవిడ. తర్వాత చిన్నగా మీ కాన్సన్ట్రేషన్ బట్టి పెంచమని చెప్పింది. నేను 20 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాను. ఆవిడ చెప్పిన తర్వాత రెగ్యులర్గా ధ్యానం చేసేవాడిని. ఇదే ముద్రలో కూర్చోవాలి, మనకు ఆనిచ్చకూడదు. ఇలా కూర్చుని ఒక 1 మినిట్ 10 ఏళ్ళు చేశాను. 10 years ఓన్లీ 1 minute. అప్పుడు ఏంటంటే మనకి వేరే వేరే ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి, డిస్ట్రాక్షన్ ఎక్కువ. ఆ డిస్ట్రాక్షన్ నుంచి మనం కాన్సన్ట్రేషన్కి రావాలి. అంటే మైండ్ నీ కంట్రోల్లోకి రావాలి. మనం ఏంటంటే మనం మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఏవేవో ఆలోచనలు తిరిగితే మనం వాడు తిరుగుతూ ఉంటాం. అది కాకుండా మైండ్ మన కంట్రోల్లోకి రావడానికే చాలా టైం పడుతుంది. అది 10 ఏళ్ళు పట్టింది. సో ఈ ఉపాసన అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి అది కూడా నాకు కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. ఆ టైంకి నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేయటం, ఆంజనేయ స్వామిని నేను గుళ్ళకి వెళ్ళి ధ్యానం ద్వారా దర్శించటం, అది చేసేవాడు. ఆ తర్వాత ఇది 2 నిమిషాలు చేశా, ఒక 3 ఏళ్ళు. 2019 నుంచి 3 నిమిషాలు. ఈ 3 నిమిషాల్లో ఒక 40 ఆలయాలు తిరిగేసేవాడిని ధ్యానంలో. ఈ ముద్రలో పెట్టుకొని ప్రతిరోజు ఒకటే సిరీస్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అలా ఒకే రకంగా 40 ఆలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడటం, ధ్యానం అయిపోవటం. సో రోజు ఒకటే కాన్సన్ట్రేషన్. అంటే మన మైండ్ డీవియేట్ కాదు ఇంకా. సో అదే రకమైన ధ్యాసలో 2019, 20 వరకు కూడా నడిచి 21 నుంచి ఏమైంది, 5 నిమిషాలు చేస్తున్నాను. ఎక్కడ కూర్చున్నాను, ఎప్పుడు చేస్తున్నాను అనేది సంబంధం లేదు, ఏ అర్ధరాత్రి అయినా చేసేస్తాను. అలా కూర్చోగానే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. సో అది ఏంటంటే పరిపక్వత చెందాలి మనకి, స్టెప్ బై స్టెప్ రావాలి. కానీ ఒకేసారి నేను బాగా చేసేయగలను అనుకుంటే అది పొరపాటు. ఏదైనా నిచ్చెన మనం కింద నుంచి ఒక్క మెట్టు ఎక్కాలి, కానీ ఒకేసారి పైకి ఎక్కలేం. ఇవి కూడా అంతే. హనుమ రామనామం చెప్తేనే ప్రసన్నం అవుతాడా, హనుమనామాలు చెప్పినా ప్రసన్నం అవుతాడా, భక్తికి ప్రసన్నం అవుతాడా, ఏంటి అసలు? అంటే రామనామము అనేది ఆంజనేయ స్వామి రాముడి భక్తుడు. ఆంజనేయ స్వామికి రాముడికి ఉన్న సంబంధం చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఇప్పుడు హనుమాన్ చాలీసా అని మీకు వినే ఉంటారు. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనది, చాలా ప్రభావవంతమైనది. భక్తులు ఎవరైనా కూడా హనుమాన్ చాలీసా చదివితే దానికి పఠనంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలా గనక కరెక్ట్గా చదివితే దానికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షం కూడా అవుతాడు, అంత ఎఫెక్టివ్ అది. సో ఆ హనుమాన్ చాలీసా అసలు రావటానికి కారణం ఏంటి అంటే రాముడు హనుమంతుడే. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. స్టోరీ అంటే జరిగిందే. వారణాసిలో తులసీదాస్ గారిని ఉండేవారు. తులసి ఘాట్ అని చెప్పి ఉంటుంది అక్కడ. మొత్తం మనకు వారణాసిలో 84 ఘాట్లు ఉన్నాయి. నేను వెళ్ళాను, మొత్తం తిరిగాను, అన్ని ఘాట్లు చూశాను. తులసి ఘాట్ దగ్గర ఆయన తపస్సు చేసుకుంటున్నారు. ఆయన రామోపాసన చేసేవారు తులసీదాస్ గారు. రామోపాసన ద్వారా హనుమంతుని కూడా ఆయన దర్శించుకున్నారు 1-2 సార్లు. అంటే నిద్రలోనూ అలా ఆంజనేయ స్వామి దర్శనాలు జరిగాయి. అక్కడ ఒక తాంత్రికుడు ఈయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెడదామని బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయనకి ఏంటంటే చాలామంది శిష్యులు తయారైపోయారు, చాలామందిని ఆకట్టుకుంటున్నాడు. వీడిని ఎలాగైనా సరే మనం మాయ చేసేయాలి నా శక్తి ద్వారా అని వాడు నెగిటివ్ తాంత్రికుడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉపాసనలో 2 రకాలు ఉంటాయి. మంచి కోసం చేసేది ఉంటుంది, నెగిటివ్కి చేసేది ఉంటుంది. మనకు సొసైటీలో కనపడతారు ఈ రకమైన చేతబడి అని, బాణామతి అని, తాంత్రికమైన నెగిటివ్ చేస్తారు. వాళ్ళకి అమావాస్య మంచిది, ఆదివారం అమావాస్య వస్తే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. సో వాళ్ళ ప్రభావాలన్నీ నెగిటివ్. అలాంటి తాంత్రికుడు వాడు ఈయన తులసీదాస్ గారిని వాడికి ఉన్న మొత్తం శక్తులన్నీ ఉపయోగించి
వీడిని పూర్తిగా అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేట్టుగా ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తాడు. దానివల్ల ఈయనకి ఏమవుతుందంటే 41 బొబ్బలు వచ్చేస్తాయి ఒంటి మీద, ఓకే. ఇంత లావుగా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేస్తాయి. ఓకే. కూర్చున్నా కూడా కూర్చోలేడు, ఓకే. ఎక్కడ పడితే అక్కడ ఒంటి మీద 41. నుంచుంటే నుంచోగలుగుతున్నాడు. అలాగే 45-50 రోజుల పాటు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చేయాల్సినవి ఏవి చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు ఇంకా బాధతో కన్నీరు కారుస్తూ రాముల వారిని ప్రార్థించాడు. ఏంటి రామా, నీ గురించి నేను రోజు ఇలా ఉపాసన చేస్తున్నాను, ఇంత చేస్తున్నా కూడా నాకు ఇంత కష్టం పెడుతున్నావు, ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు, నాకేమో అసలు శరీరం నాకు సహకరించట్లేదు అని చెప్పి చాలా బాధపడతాడు. రాముల వారు ప్రత్యక్షం వాడు ఆంజనేయ స్వామి. అంటే రాముడిని మనం తలుచుకుంటే ఆయన కన్నా ముందర ఈయన వచ్చేస్తాడు. ఆంజనేయ స్వామి ప్రత్యక్షం. ఆయన్ని చూడంగానే ఆయనకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో ఆంజనేయ స్వామిని చూస్తూ హనుమాన్ చాలీసా ఆయనకి ఆసువుగా వచ్చేస్తుంది. ఆంజనేయ స్వామిని చూస్తూ హనుమాన్ చాలీసా 41 స్టాంజాస్ ఉంటాయి. ఒక్కొక్క స్టాంజా చదివే కొద్దీ ఒక్కొక్క బొబ్బ పెరిగిపోతుంది. 41 బొబ్బలు 41 స్టాంజాలు అయ్యేటప్పటికి మొత్తం నార్మల్ అయిపోతాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి, నువ్వు రాముల వారు వేరు కాదు, మీరిద్దరు ఒకటే అని చెప్పేసి ఆయనకి ప్రణామం చేస్తాడు. అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి వరం ఏమిస్తాడంటే, ఈ యొక్క హనుమాన్ చాలీసాని 41 రోజులు ఎవరైతే చదువుతారో దీక్షగా, దానికి కొన్ని నియమాలు పెట్టుకొని వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా కూడా వాళ్ళకి నెరవేరుతుంది. ఓకే. ఇప్పుడు హనుమాన్ చాలీసా అందరూ చదవచ్చా గురుదేవా? ఎవరైనా చదవచ్చు. హనుమాన్ చాలీసాకి నియమాలు ఏవీ లేవు. అంటే నియమం అంటే చదవటానికి నియమం లేదు. ఓకే. పొద్దున కానీ రాత్రి కానీ మీరు ప్రయాణంలో ఉన్నా కానీ నీవే నిద్రలో కూడా చదువుకోవచ్చు, దానికి ఏ తప్పు లేదు. ఓకే గురుదేవా, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ చాలీసా, ఇప్పుడు నేను ఒక కోరిక కావాలనుకొని హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలుపెట్టాను అనుకో, నేను ఎలాంటి నియమాలు తీసుకోవాలి? అంటే నాకుండే నియమం ఏంటి, నిష్ట ఏంటి, ఎలాంటిది పాటించాలి? ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏంటంటే ఏకపత్ని వ్రతుడు అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఆయనకు కూడా పెళ్ళి అయింది, పెళ్ళి కాలేదా అని కూడా అనకూడదు. ఎందుకంటే ఆయన గురువు సూర్యుడు. సూర్య భగవానుడి కోరిక మేరకు సువర్చలాదేవి అని చెప్పి సూర్యుడి మానస పుత్రిక అంటారు, ఆవిడ్ని ఆయన పెళ్లి చేసుకుంటారు. కానీ వెంటనే సూర్య భగవానుడికి చెప్పేస్తారు, గురుదేవా మీ కోరిక మేరకే నేను పెళ్లి చేసుకుంటున్నా, మళ్ళీ మీకు సమర్పించేస్తాను. ఎందుకంటే నేను బ్రహ్మచర్యంలో ఉన్నవాడిని కాబట్టి కేవలం గురువు గారిని ఇబ్బంది పెట్టకుండా గురువు గారి ఆజ్ఞను పాలించాలి అనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఆయనకు సమర్పించేస్తారు. అయితే ఆంజనేయ స్వామికి సంబంధించి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏది చేయాలన్నా కూడా, ఉపాసన చేయాలన్నా కూడా నేనే ప్రత్యక్షంగా ఎన్నో నియమాలు పాటించాను. నేల మీద పడుకోవాలి. ఈవెన్ హనుమాన్ చాలీసా దీక్షలో ఉన్నప్పుడు కూడా నేల మీద పడుకోవాలి. కావాలంటే ఒక చిన్న చాప లాంటిది వేసుకోవచ్చు, కానీ ఏమీ వేసుకోకూడదు. రెండోది, ఏది పెడితే అది తినకూడదు. తిండి విషయంలో చాలా నియమాలు ఉంటాయి, చాలా కఠినంగా నేను ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తాను. ఒక పూటే భోజనం చేయాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. హోటల్స్కి పోయి అక్కడ ఇక్కడ తింటామంటే అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మన శరీరానికి సంబంధించినటువంటి శక్తులు మొత్తం మనం తినే దాని వల్లే వస్తాయి. మనం ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటే మనలో అంత పాజిటివ్ ఎనర్జీ, ఆ ఉత్తేజం అనేది కనిపిస్తుంది. మనం ఎంత నెగిటివ్ తీసుకుంటే అంత కఠినంగా తయారైపోతుంది. కంపల్సరీగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో భోజనానికి సంబంధించిన నియమాలు కూడా ఉంటాయి. అలాగే మనము ఎక్కడ పడితే అక్కడికి షికార్లు తిరగటము, ఆ 41 రోజుల పాటు ఊరికి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఏవో అంటే అడ్డదిడ్డమైన తిరుగుళ్ళు తిరగడం, ఇలాంటివి చేయకూడదు. సో పారాయణగా నిష్టగా శ్రద్ధగా చేయాలి. ప్లస్ ఒక దేవుడి మందిరం కానీ, ఏదో ఆంజనేయ స్వామి శ్రీరాముల వారు ఉన్నటువంటి ఒక పటం కానీ పెట్టుకొని అక్కడ మనము చేయాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కంపల్సరీ పాటించాలి. ఉపాసనలో అంటే ఇంకా కొన్ని నియమాలు ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలా? ఎన్నిసార్లు అంటే రోజుకి ఎన్నిసార్లు చదువుకోవాలి? మీకు కలియుగము అనేది ఏంటంటే, మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 4 యుగాలు ఉన్నాయి. త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ముందుది కృతయుగం. కృతయుగము చాలా సత్యయుగం. అప్పుడు అంతా ధర్మం 4 పాదాలు నడిచేది, చాలా మంచివాళ్ళు, అక్కడ ఇంకా చెడ్డవాళ్ళు లేడు అసలు. దాని నుంచి త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఒక పాదం వెళ్ళిపోయింది, 3 పాదాలకు వచ్చింది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 2 పాదాలు వెళ్ళిపోయి 2 పాదాల్లోనే ఉంది. ద్వాపర యుగం అయిపోతుంది అంటే ఈరోజు ద్వాపర యుగం అయిపోయి రేపు కలియుగం స్టార్ట్ అవుతుంది అనగా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక 2 అన్నదమ్ములు, వాళ్ళకి ఏదో ఒక ప్రాపర్టీ ల్యాండ్ ఉంది, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్.
వాళ్ళల్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్. ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే ద్వాపర యుగంలో ఎలా ఉంది మనిషి మనస్తత్వం అంటే, అన్న నువ్వు తీసేసుకోరా అన్న, నాకు వద్దులే, నువ్వు ఎలాగైనా నాకు అన్నవి కదా, నీ దగ్గరే పెట్టేసుకో, నాకు వద్దు అని ఈ 20 ఎకరాలు అన్నకి ఇచ్చేస్తా అంటాడు తమ్ముడు. అన్న అంటాడు, నాకు వద్దులేరా, నేను బాగానే ఉన్నా కదా, నాకేవే రకమైన ఇబ్బంది లేదు, నువ్వే తీసేసుకో. నేను తీసుకుంటా కాదు, నువ్వు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చారు. వచ్చేసి ఆ 20 ఎకరాల కాగితాలు తీసి రాజుగారి చేతిలో పెట్టి, రాజుగారు నేను బాగానే ఉన్నాను, మా తమ్ముడు పాపం కష్టపడుతున్నాడు, వాడిని తీసుకోమంటే వాడు తీసుకోవట్లేదు అని ఈయన చెప్తాడు. నాకు బాగానే ఉంది, అన్నగారిని తీసుకోమని నేను చెప్తున్నాను, అన్నగారేమో తీసుకోవట్లేదు అని చెప్పేసి తమ్ముడు అంటాడు. సరే ఈ ఒక్క రాత్రికి కాగితాలు నా దగ్గర పెట్టండి, రేపు పొద్దున్న చూద్దాం అంటాడు రాజుగారు. అర్ధరాత్రి 12 దాటంగానే కలియుగం వచ్చింది. రాజుగారు వాళ్ళిద్దరిని పిలిచి, అరే మీ ఇద్దరికి ఇవ్వట్లా, నా దగ్గర ఉంటుంది ఇది అంటాడు. అంటే కలియుగ ప్రభావం ఏంటంటే నేను, నాది, నాకు, ఇదే భావం. ఒకడికి ఏదైనా హెల్ప్ చేద్దాము, ఒకడికి ఇద్దాము, ఈ భావనలన్నీ చిన్నగా తొలగిపోతాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కనపడుతున్నాయి. అన్నదమ్ముల్లో కొట్లాట్లు, తల్లిదండ్రులను కూడా చంపేయటాలు, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే స్వార్థం. కలియుగం అంటేనే స్వార్థం, ప్రతిదీ నాకే కావాలి. ఇప్పుడు మీకు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ముందు పోవాల్సింది ఈ 3: నేను, నాది, నా. ఈ భావనలు పోతే ఆధ్యాత్మికంగా వాడు ఎదిగినట్టే. ఇవి పోనంతకాలం వాడు, ఇప్పుడు మీరు మామూలుగా అన్నారు కదా, జనరల్గా ఏంటంటే స్వామీజీలు కానీ సాధువులు కానీ రుద్రాక్షలు అవి ఇవి బొంగరాలు అన్నీ చక్కగా వేసుకుని ఉంటారు. ఈ జీవుడు ఏం వేసుకోడు, ఎందుకంటే అవి కూడా కోరికే. ఇప్పుడు ఏదైనా వేసుకోవాలి అనుకోవటం కూడా కోరిక. ఎందుకని, ఇప్పుడు నేను వేసుకుని మీకు కనపడాలి అంటే నాలో ఏదో ఒక రకమైనటువంటి అదో ఆనందం. ఈ ఆనందాలని మించిన పరమానందానికి వెళ్ళాలి. ఇవన్నీ అల్పానందాలు. అల్పానందాల్లో బతికితే అయిపోయినట్టే. మళ్ళీ నీకేదో కోరికలు ఉంది, ఆ కోరికలను దాటడమే ఇంపార్టెంట్. ఏ కోరికలు ఉండకూడదు. అంటే రోజుకు ఒక 5 times 12 times లేకపోతే 108 times చాలీసా పారాయణ చేయాలా? 41 కానీ 108 కానీ. 108 అంటే 108 బెస్ట్ నెంబర్ ఏది చేయాలన్నా కూడా. ఇప్పుడు మనకు అష్టోత్తరాలు అని ఉంటాయి. ప్రతి దేవుడికి సంబంధించిన అష్టోత్తరం అంటేనే 108 నామాలు. సో 108 నామాలు బెస్ట్. అయితే రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా చేయడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో 41 సార్లు చేసినా పర్వాలేదు. ఇక మరీ అదే కుదరలేదు 3 సార్లు. ముచ్చటగా 3 సార్లు చేస్తే చాలు. రోజు ఏ టైంలో చేయాలి గురుదేవా? దానికి ఏం లేదు, పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా దానికి ఫిక్స్డ్ టైం లేదు. అంటే ఈ రోజు నేను 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన తర్వాత మధ్యాహ్నం మాత్రమే భోజనం తీసుకోవాల్సి ఉంటుందా? అలా ఏం లేదు, అదే చెప్తున్నాను. భోజనానికి హనుమాన్ చాలీసాకి కూడా సంబంధం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చదవచ్చు. భోజనం ముందైనా చదవచ్చు, భోజనం అయినాక సాయంత్రం అయినా చదువుకోవచ్చు, రాత్రి పడుకునేటప్పుడైనా చదువుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ పారాయణ చేసేటప్పుడు చదవటం వేరు, పారాయణ వేరు అని చెప్తున్నారు గురుదేవా. ఇప్పుడు అంటే నార్మల్గా చదువుకున్నా హనుమ కటాక్షం కలుగుతుందా, లేకపోతే దాన్ని ఒక నియమబద్ధంగా పారాయణ చేయాలా? అదే అంటే ఇప్పుడున్న టెన్షన్లు, ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ అని అట్లా చదువుతున్నారు కదా. ఇలా చదవకూడదు, చాలా స్లోగా చదవాలి హనుమాన్ చాలీసా అంటున్నారు. అంటే ఇప్పుడు దీనికి ఒకటి ఏంటంటే, కలియుగానికి ధర్మం ఏమిటి అంటే జపం. జపము అంటే మీరు ఏదో ఒక దేవుడికి సంబంధించి చదువుకుంటూ ఉండాలి. మనం ఈ యొక్క జపం అనేది చేస్తూ ఉండటం కానీ, లేదా ఏదో దేవుడికి చదవటం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనలో ఎప్పుడూ ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి, నెగిటివ్ ఆలోచనలు ఉండవు, నెగిటివ్ పీపుల్ మన దగ్గరికి రారు, ప్లస్ నెగిటివ్ పనులు చేయం, అనవసరమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవి జరగాలంటే ఏంటంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, 24 గంటలు చేయొచ్చు. జపానికి ఈ క్షణంలోనే చేయాలి అనే నియమం ఏం లేదు, ఎనీ టైం చేసుకోవచ్చు. దానివల్ల మనకే మంచిది, ఆ పాజిటివ్ సర్కిల్ వైబ్రేషన్ మన చుట్టూ ఉంటుంది. ఓకే గురుదేవా, ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఎలా జీవించాలి వాళ్ళు? అంటే వాళ్ళ జీవితాన్ని ఎలా గడిపితే ఆంజనేయ స్వామి భక్తులం అయితే హనుమ కటాక్షం కలుగుతుంది? ఇప్పుడు చాలామంది మేము ఆంజనేయ స్వామి భక్తులు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు అన్నీ సాధారణ వాళ్ళగానే జీవిస్తున్నారు. అంటే అందరూ అలాగనే జీవించవచ్చు ఆంజనేయ స్వామి భక్తులు, లేదంటే కొన్ని నియమాలతో కొన్ని పద్ధతులు అనుసరించి జీవించాల్సి ఉంటుందంటారా? అదే ఇప్పుడు చెప్పా కదా ఇందాకనే, మనకి ఏంటి అంటే కొన్ని నియమాలు అనేది మనం పెట్టుకోవాలి. నియమం అనేది భగవంతుడు ఏం పెట్టాల. ఓకే, భగవంతుడు ఓన్లీ ఏంటంటే అన్నీ సృష్టిస్తాడు,
దాన్ని ఎలా వాడాలి అనేది మనమే వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు బియ్యం ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, స్టవ్ ఇస్తాడు. అన్నం ఎలా వండుకోవాలి అంటే మనం వండుకోవాలి. ఓకే. భగవంతుడు వచ్చైతే ఉండడుగా. ఓకే. అలాగే సేమ్ సృష్టిలో ఏంటంటే ప్రతిదీ ఇస్తాడు. మంచి ఇస్తాడు, చెడు ఇస్తాడు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి. ఓకే. సృష్టిలోనే ఉంది ప్రతిదీ. ఓకే. సృష్టిలోనే మంచి ఉంది, సృష్టిలోనే ఆధ్యాత్మిక ఉంది, సృష్టిలోనే సిగరెట్ ఉంది, సృష్టిలోనే మిగిలినవి ఉన్నాయి. నీకు ఏది కావాలనేది ఇంపార్టెంట్. ఓకే. మనం ఏం తీసుకుంటే మనం అది అవుతాం. ఓకే. అంతకన్నా ఏం లేదు. సో నియమాలు కూడా మనం పెట్టుకోవాలి. ఆ నియమాలు అనేది ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టారు, ఎందుకని ఈ రకంగా ఫాలో అవ్వంటారనైనా మీకు మంచిది అని చెప్పి. ఓకే. సో దానిలో మీరు అన్ని ఫాలో అవ్వగలిగితే అంత మంచిది, అన్ని ఫాలో అయితే మరీ మంచిది. ఓకే. ఇప్పుడు హనుమ భక్తులు మాంసాహారాన్ని తినవచ్చా? అదే చెప్తున్నాగా, ఏది తినకూడదు అనేది లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమా యాక్టర్ నాగేశ్వరరావు అని ఉన్నాడు, పెద్ద ఆయన. అవును. చనిపోయారు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్నాళ్ళు అయిందో నాకు కరెక్ట్గా తెలియదు. 90 ఏళ్ళు బతికాడు ఆయన. అవును. ఆయనకి 20 ఏళ్ళప్పటి నుంచి ఆయన తాగుతున్నాడు. మందు తాగుతారు కదా. ఓకే. ఓకే. ఆయన 20 ఏళ్ళప్పటి నుంచి తాగుతున్నాడు, కానీ రోజు కొద్దిగానే తాగుతాడు. ఓకే. 20 ఏళ్ళప్పటి నుంచి 85 ఏళ్ళ దాకా తాగాడు. ఏమైంది? ఏం కాలేదు. సో ఏదైనా కూడా తీసుకోవడం అనేది తప్పు కాదు. తీసుకోకూడదు అనేటైతే భగవంతుడు సృష్టిని చేశాడు. ఓకే. ఓకే గురుదేవ్. భగవంతుడు సృష్టించాడు అంటే ఏంటి? తీసుకోవచ్చు, తీసుకోకూడదు అనేది ఏదీ లేదు. సిగరెట్ కూడా తయారు చేశారు. తాగద్దనే గాడికి తయారు చేయడం ఎందుకు? తయారు చేశారంటే ఏంటి? తాగొచ్చు అనే కదా. కానీ లిమిట్. రోజుకో 2 సిగరెట్ తాగు, నష్టం లేదు. రోజుకో 2 ప్యాకెట్ తాగు, నష్టం. ఏదైనా అంతే, లిమిట్లో తీసుకోవడం వల్ల ఏది నష్టం కాదు, ఏది ఏమి హాని చేయదు. అలా అని మంచిగా ఉన్నవాడు అలా ఆయుష్ 100 ఏళ్ళు బతుకుతాడంటే అది గ్యారెంటీ లేదు. ఏ రకమైన అలవాటు లేని వాడు 60 ఏళ్ళకి పోతాడు ఒకసారి. సో దీనికి దానికి సంబంధం లేదు. లిమిట్, ఏదైనా లిమిటే. భోజనం ఉంది, మీరు ఒకేసారి 3 బిర్యానీలు తినగలుగుతారా? లిమిట్లో తినండి, 4 సార్లు తినచ్చు అప్పుడు. ఏదైనా లిమిట్, ఏం ప్రాబ్లం. లిమిట్ దాటిందే ఏదైనా డేంజర్. ఓకే. ఓకే గురుదేవా, ఇప్పుడు హనుమ ఆంజనేయ స్వామి వారికి ఇప్పుడు యూట్యూబ్లో చెప్పిన తర్వాత అందరూ కూడా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతున్నారు. కొంతమంది పూలు పెట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది మిరియాలతో తిరుగుతున్నారు, కొంతమంది పెన్ను పేపర్ మీద రాసుకుంటూ తిరుగుతున్నారు. హనుమ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? అందరూ అన్ని సమయాల్లో హనుమ ప్రదక్షిణ చేయొచ్చా? మిరియాలతో తిరిగితే ఏంటి ఫలితం? అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ అనేది చాలా శక్తివంతమైనది. ఓకే. ఆంజనేయ స్వామి చుట్టూ 41 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ మీరు ఏదైనా కోరుకుని చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. దానిలో డౌట్ లేదు. 41 రోజులు చేయాలి. 41 ప్రదక్షిణలు 41 రోజులు, లేదు 108 ప్రదక్షిణలు 41 రోజులు. ఎందుకంటే 41వ నెంబర్ అనేది ఆయనకి చాలా ఇష్టమైన నెంబర్. ఆయనకి ఇష్టమైన వారాలు కూడా 2. ఆంజనేయ స్వామి పుట్టింది శనివారం, ఆయనకి ఇష్టమైనది మంగళవారం. సో ఆ 2 వారాల్లోనే అన్నీ చేయాలి. సో మీరు తిరిగేటప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే తోమలపాకులు, మనకి ఆకులు ఉంటాయి కదా, తోమలపాకులు తీసుకొని కూడా చేయొచ్చు, లేదు మిరియాలతో కూడా చేయొచ్చు, లేదు పల్లీలు పెట్టుకుని కూడా చేస్తారు. మనకి నెంబర్ కౌంట్ ఇంపార్టెంట్, దేంతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అయితే ఆ తిరిగేంతసేపు కూడా భగవంతుడి నామం చేసుకుంటూ, వీలైతే రామనామం చేసుకుంటూ తిరగాలి. అది ఇంపార్టెంట్. ఏం పట్టుకుని తిరిగామనేది ఇంపార్టెంట్ కాదు. ఈ యూట్యూబ్లో అన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఈ మధ్య జనాలకి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే 10 మంది 10 రకాలు చెప్తారు. ఏవి దానికి ప్రదక్షిణ చేయటం అనేది ఇంపార్టెంట్, జపం చేయటం ఇంపార్టెంట్. మనం ఏం పట్టుకున్నాం తిరిగాం అనేది ఇంపార్టెంటే కాదు అసలు. అది ఓన్లీ కౌంటింగ్ కోసం, అంతకుమించి ఏం లేదు. ఏదైనా పట్టుకోవచ్చు. నామం చేయాలి, అది రామనామం చేయాలి. రామనామం కూడా ఏంటంటే వీలైతే శ్రీరామ జయరామ జయ జయరామ అని రాముల వారి ముఖ్యమైన మంత్రం ఉంది. ఆ మంత్రం చదువుకుంటూ చేస్తే మరీ మంచిది. ఓకే గురుదేవా, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కళ్యాణం కాని వాళ్ళు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు తిరిగితే కళ్యాణం అవుతుందని అంటారు, అది నిజమేనా? యాక్చువల్గా ఏంటంటే కళ్యాణానికి ఆంజనేయ స్వామికి సంబంధం లేదు. ఆయన దానికి అంత ప్రోత్సహించేటువంటి, ఎందుకంటే ఒక్కొక్క మనకి 3 దేవుళ్ళు 3 దేవతలు ఉన్నారు. దేనికి ఏ దేవుడు వరం ఇస్తాడో వాళ్ళని దానికి అడగాలి, కానీ ప్రతిదాన్ని ప్రతి దేవుడిని అడగకూడదు. ఓకే. ఇప్పుడు ఆంజనేయ స్వామి నుంచి మనం పొందగలిగేది ముఖ్యంగా ఏంటి అంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఎందుకంటే ధైర్యానికి ప్రతీక ఆంజనేయ స్వామి. భయం అనే దాని నుంచి దూరం తీసుకొస్తాడు ఒకటి. రెండోది ఏంటి అంటే పాజిటివ్, ఆయనలో అష్టసిద్ధులు ఉన్నాయి. ఆయన ఏదైనా కూడా ఆయన వ్యాకరణం, నవ వ్యాకరణము, అష్టసిద్ధులు
పుణికిపుచ్చుకున్నవాడు, ఉమ్, ఆయనలో ఎంతో శక్తి ఉంది. వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక రకమైన పాజిటివ్ డెవలప్మెంట్ అని చెప్పి కోర్సులు చెప్తున్నారు ఇప్పుడు. అసలు ఆంజనేయ స్వామి దానికి ఎగ్జాంపుల్. మీరు సుందరకాండ ఉంది కదా, రామాయణంలో 7 కాండలు ఉంటాయి. దానిలో సుందరకాండ అనేది చాలా గొప్పది. ఎందుకని? దానిలో చిన్న శ్లోకం ఉంటుంది. సుందరే సుందరో రామ, సుందరే సుందర కపి, సుందరే సుందరీ సీత, సుందరే కిం న సుందరం. అంటే సుందరే సుందరో రామ, రాములు వారు సుందరుడు. సుందరే సుందరో కపి, ఆంజనేయ స్వామి ఇంకా సుందరుడు. సుందరే సుందరో సీత, సీతమ్మ వారు మహా అందగత్తె. సుందరే కిం న సుందరం, అసలు సుందరకాండలో సుందరం కాందేది? అంతా సుందరమే. అంత మంచి సుందరమైనటువంటి కాండ అది. సుందరకాండ మొత్తం ఆంజనేయ స్వామి. రామాయణంలో మొత్తంలోకి ఆంజనేయ స్వామి మొత్తం కనపడేది ఎక్కడ అంటే సుందరకాండ. సో సుందరకాండ కనుక కరెక్ట్గా మనం ఒకసారి పారాయణ చేస్తే విశిష్టమైనది అది సుందరకాండ పారాయణ అనేది. అది ఒకసారి పారాయణ చేస్తే అసలు ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఏంటి, ఆంజనేయ స్వామికి యుక్తి ఏంటి, ఆంజనేయ స్వామిని కొలిస్తే ఏం జరుగుతుంది అన్నీ తెలుస్తుంది దానిలో. అది మెయిన్ విశేషం. సో ఆంజనేయ స్వామికి మనం కళ్యాణం గురించి అడిగితే అది కరెక్ట్గా ఏది ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. అదే చెప్తాను. అది కావాలంటే వెంకటేశ్వర స్వామిని అడగండి, ఆయన పెళ్ళైన వాడు ఆనంద బ్రహ్మ. రాముల వారిని అడగచ్చు, ఈయన బ్రహ్మచారి. దేన్ని ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. మనం బట్టల షాప్ వాడి దగ్గరికి వెళ్ళి బియ్యం ఇవ్వు అంటే ఎలా ఇస్తాడు? ఓకే గురుదేవ్, ఇది కూడా ఓకే.